Yeah, good evening, guys. Hello. Sir, good evening, sir. Good evening. Yeah. So last classes, learn doubts now. Anyone please confirm once? Anyone? Clear? Okay. Done, guys. సో నెక్స్ట్ చూడండి మనకి టాలీ ప్రైమ్ 3.0.1 లో వచ్చిన ఫీచర్స్ ఏంటో డిస్కషన్ చేద్దాం. ఓకే. వాటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు, వాటిలో వచ్చిన బెనిఫిట్స్ ఏంటో టుడే మీకు డిస్కషన్ చేస్తాం. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సో చూడండి, బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టిఎన్, వన్ టాలీ కంపెనీ, బ్రాంచ్ అకౌంటింగ్. ఇప్పుడు కడపలో మెయిన్ బ్రాంచ్ ఉందండి నాకు. సబ్ బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్లో కూడా పెట్టాను. కడప మెయిన్ బ్రాంచ్ నుంచే సబ్ బ్రాంచ్ అకౌంట్స్ కూడా ఎలా మెయింటైన్ చేయొచ్చు. 3 కంపెనీస్‌ని. ఆ 3 కంపెనీస్‌లో ఒక కంపెనీని ఇనాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ పెట్టుకోవాలన్నా, ఇనాక్టివేట్ పెట్టుకోవాలన్నా ఎలా అనే ఫీచర్స్ మనకు దీంట్లో ఇచ్చారు. తర్వాత కంపెనీ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. స్టాక్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. వాటిని ఎలా సెటప్ చేయాలి అనేవి కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఎగ్జాంపుల్ చూడండి. 2.1లో అయితే టాలీ మర్చెంట్స్, లోకేష్ మర్చెంట్స్ సింగిల్ జీఎస్టీ నంబర్. అదే టాలీ ప్రైమ్ 3.0.1లో అయితే లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ అనేది మెయిన్ కంపెనీ అయితే ఆంధ్రాలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగుళూరులో ఒక బ్రాంచ్ ఉంది. 3 సెపరేట్ జీఎస్టీ నంబర్స్ ఉంటాయి. ఒకే ప్లేస్ నుంచి మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మల్టిపుల్ వోచర్ నంబర్ సిరీస్. ఓకే. సో, మనకు 2.1లో అయితే ఏవైనా సేల్స్ ఇన్వాయిస్‌లు డిలీట్ చేశారనుకోండి, నంబర్స్ జంప్ అవుతాయి. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిసెస్ ఒక 10 మీరు ఎంటర్ చేశారు. మీరు ఐదో ఇన్వాయిస్ డిలీట్ చేశారు. ఆరో ఇన్వాయిస్ 5కొస్తది. అలా నంబర్ జంప్ అయ్యేది. అలా జంప్ అవ్వకుండా రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అనే ఆప్షన్ మనకి యాడ్ చేశారు. ఓకే. డిఫాల్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఇవి ఏంటి అనేది మనం ఫర్దర్ ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే. సో, ఇక్కడ చూడండి. మన కంపెనీ లెవెల్ అయినా, లెడ్జర్ లెవెల్ అయినా, ఐటెమ్ లెవెల్ అయినా మోడిఫై చేసుకోవచ్చు. జీఎస్టీ నంబర్, హెచ్ఎస్ఎన్ నంబర్, ఎస్ఎస్సి నంబర్. సో, ఇక్కడ ఏదైనా ఒక ఇన్వాయిస్ డిలీట్ చేశారనుకోండి, ఆ డిలీట్ చేసిన నంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఆహ్, ఆ రకంగా కూడా మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎలా అనేది చూద్దాం. ఓకే. డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. జాన్ 27 ఆంధ్రప్రదేశ్. యాహ్! కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఏసి పెట్టండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఏసి పెట్టండి. ఇప్పుడు నా కంపెనీ ఆంధ్రాలో ఉంది. దానికి సంబంధించిన జీఎస్టీ నంబర్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ చూడండి. క్రియేట్ అనదర్ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఇప్పుడు ఆంధ్రాది క్రియేట్ చేశాను. యెస్ పెట్టండి. సేవ్. ఓకే. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. ఓకే. అంటే అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటే. బ్రాంచెస్ వేరు. ఒకే కంపెనీలో మెయింటైన్ చేయొచ్చు సెపరేట్‌గా. ఇప్పుడు తెలంగాణకి తీసుకుంటాను. బ్యాక్ ఇవ్వండి. యెస్. కర్ణాటక 29.
చూడండి 3 జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ నంబర్స్‌ని క్రియేషన్ చేశా. ఓకే. ఓకే. కావాలంటే బ్యాక్ వెళ్లి చూడండి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఓకే. సో, ఇప్పుడు సెట్ ఆల్టర్ కంపెనీ జీఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. యెస్. సో, సార్ మా కంపెనీ ఒకే పర్సెంటేజ్ ఐటెమ్‌ని పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. 12%, 18, 28 అవన్నీ ఏమి లేవు సార్. 5% ఐటెమ్సే ఉన్నాయి అని అనుకున్నారనుకోండి. అలా నీ బిజినెస్‌లో ఒకే పర్సెంటేజ్ ఏమైనా ఐటెమ్ ఉందనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చంటే కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. పర్సెంటేజ్ 5%. నీకు ఒకే రకమైన పర్సెంటేజ్ ఐటెమే ఉంది. మల్టిపుల్ ఏమి లేవు. సో, అలాంటప్పుడు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు వోచర్‌లోకి వెళ్తున్నా. చూడండి. ఇంతకుముందు మీరు మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయక ముందు ఇక్కడ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అని రాలేదు. రిసిప్ట్‌లో గాని, జర్నల్‌లో గాని, కాంట్రాలో గాని ఇంతకుముందు వచ్చేది కాదు. ఎప్పుడైతే నువ్వు చేసావో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ పైన మీకు షో చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను సేల్స్ చేస్తున్నాను. అంతకు ముందుగా పర్చేజ్ ఒక ఎంట్రీ పాస్ చేస్తా. ఎందుకంటే స్టాక్ ఉండాలి కదా మన దగ్గర. ఆల్ట్ సి ఫ్రామ్ మర్చెంట్స్ 37. మీరు గమనించాలిక్కడ. ఇప్పుడు చూడండి. నేను కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇచ్చా. బట్ ఇక్కడేమన్నా ఇచ్చానా నేను పర్చేజ్‌లో? అదే కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చిన హెచ్ఎస్ఎన్ నంబర్ తీసుకుంది. 5% టాక్స్ తీసుకుంది. మనమేమి ఇవ్వలేదు. అదే డిఫాల్ట్‌గా తీసేసుకుంది. ఐటెమ్ ఆల్ట్ సి. ఆల్ట్ సి. చూసారా? ఇక్కడ గూడా నేనేం తీసుకోలేదు. కంపెనీ కోడ్ లెవెల్‌లో ఏమిచ్చానో అదే ఆటోమేటిక్‌గా తీసుకుంది. యాహ్! పర్చేజ్ చేశాను. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఆల్ట్ సి. సన్‌ట్రీ రిప్టర్స్. చూడండి. కంపెనీ కోడ్ లెవెల్‌లో ఏవైతే టాక్స్ ఇచ్చారో అదే తీసుకుంది. నేనేం మార్చలేదు. ఓకే. ఇది ఎంత టాక్స్ పడతదో చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్, జీఎస్టీ టాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్. 5% టాక్స్ పడింది. 2.50, 2.50. సేవ్. ఎస్కేప్. ఓకే. సార్ ఇప్పుడు నాకు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ వద్దు. లెడ్జర్ లెవెల్‌లో నాకు టాక్స్ కావాలా? ఎలా మార్చాలి? అప్పుడు కంట్రోల్ ఎంటర్. అప్పటికప్పుడు మోడిఫై చేయొచ్చు. ఏ డేట్ నుంచి మోడిఫై చేస్తున్నావు? 1 ఏప్రిల్ 24 27 జనవరి 25 28 జనవరి 25 1 ఏప్రిల్ ఇస్తున్నాను. యాస్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ నాకు 12% టాక్స్ కావాలా? ఇది కూడా 1 ఏప్రిల్ 24 ఇస్తున్నాను. ఎఫెక్టివ్ డేట్. ఇప్పుడు తీసుకోండి. టాక్స్ తీసుకోండి.
5% పడి ఉంటదా? 12% ట్యాక్స్ పడి ఉంటది చూడండి. చూసారా? 12% ట్యాక్స్ పడింది. ఎఫ్ లెవెల్‌లో నేను ఇచ్చిందేమో 5%. కానీ ఈ ఐటెమ్ వరకే నాకు 12% కావాలా? మారిందా? సేమ్. నాకిప్పుడు లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ వద్దు. ఐటెమ్ లెవెల్‌లో టాక్స్ కావాలా? అప్పుడేం జేయాలి? మళ్ళీ ముందు లెడ్జర్ లెవెల్‌లో తీసేయాలి. కంపెనీ లెవెల్‌లో ఎలా ఉన్నిందో అలాగే పెట్టాలి ఫస్టు. కంట్రోల్ ఎంటర్. యాస్ పర్ కంపెనీ గ్రూప్. ఎఫెక్టివ్ డేట్. యాస్ పర్ కంపెనీ గ్రూప్. ఎఫెక్టివ్ డేట్. సేవ్. ఐటెమ్ లెవెల్‌లో నేను మార్చాలా. కంట్రోల్ ఎంటర్. ఎఫెక్టివ్ డేట్. 18%. చూసారా? 18% టాక్స్. ఇలా కంపెనీ కోడ్ లెవెల్‌లో గాని, లెడ్జర్ లెవెల్‌లో గాని, టాక్స్ లెవెల్‌లో గాని మనం మార్చొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఓకే. సో, ఇప్పుడు డే బుక్‌లో చూడండి. 1, 2, 3 పడ్డాయి. ఓకే. ఇలా చేయొచ్చు. సో, తర్వాత వోచర్‌లోకి వెళ్ళా. ఇక్కడ నంబర్ 4 అని ఉంది గదా! 4 కంపెనీ పేరు రావాలి, సంవత్సరం రావాలి, ఇన్వాయిస్ నంబర్ రావాలి. దాన్ని సఫిక్స్ లేదా ప్రోఫిక్స్ అంటాం. ఎలా సెటప్ చేయాలి అనేది చూద్దాం. మల్టిపుల్ 3 బ్రాంచ్‌లకు సంబంధించిన అకౌంట్స్ ఒకే దాంట్లో మెయింటైన్ చేయాలా? ఎలా? చూడండి. ఫిల్టర్, వోచర్ టైప్, సేల్స్. ఇక్కడ చూడండి. డిఫైన్ మల్టిపుల్ నంబర్ సీరీస్ ఫర్ వోచర్స్. యెస్. యాక్చువల్‌గా ఈ ఆప్షన్ బయట ఉండదు. మీరు F2 వరకు వెళ్తే ఇక్కడ యాక్చువల్‌గా నోలో ఉంటదది. మల్టిపుల్ నంబర్ సీరీస్ ఫర్ వోచర్స్. ఇది యాక్చువల్‌గా నోలో ఉంటుంది. నో పెట్టాను చూడండి. నో పెట్టింటే ఇక్కడ ఆప్షన్ రాలేదు చూడండి బయటికి. ఓకే. ఎప్పుడైతే యెస్ పెడతానో అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ నంబర్ అనేది ఇక్కడ బయట వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతది. యెస్ పెడితేనే ఆ ఆప్షన్ వెళ్ళిపోయి బయటకి మాత్రం వచ్చింది. ఇది యెస్ ఇస్తేనే అప్పుడు లోపలికి వెళ్తాం. ఇక్కడ మనము 3 కంపెనీల నంబర్ సీరీస్‌ని సెటప్ చేయొచ్చు. క్రియేట్ సీరీస్. ఫస్ట్ ఏపీ ఆటోమేటిక్. రీనంబర్ వోచర్స్, రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అంటే నువ్వు సేల్స్ ఇన్వాయిస్ ఏదైనా డిలీట్ చేసావనుకో మధ్యలో జంప్ అవ్వదు. యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. అదే రీనంబర్ వోచర్ పెట్టావనుకో ఏదైనా డిలీట్ చేసావనుకో నంబర్ జంప్ అవుతది. అదే దీంట్లో ఇచ్చిన కొత్త ఆప్షన్. సెట్ ఆల్టర్ అడిషనల్ నంబర్ డీటెయిల్స్. ఇది యెస్ పెట్టాలి. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3. ప్రీఫిల్ విత్ 0 యెస్. 14 ఫైనాన్షియల్ ఇయర్. 14 ఫైనాన్షియల్ ఇయర్. నీ కంపెనీ ఏముంది ఇక్కడ? అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇక్కడ నేను ఏపీ ఇస్తున్నాను. ఇది ఏపీ సంబంధించిన బ్రాంచ్ కాబట్టి ఏపీ స్లాష్ 14, 24, 25. ఇది ఏపీకి సెటప్ చేసిన. నెక్స్ట్ తెలంగాణ టీజీ. దీన్ని ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ అంటాం. టీజీ. కర్ణాటక కేఏ.
ఎస్కేప్. ఇక్కడ చూడండి. డిఫాల్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టాననుకో ఈడ. నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేసినా ఆంధ్రాలోకొచ్చి కర్సర్ నిలబడతది. కర్ణాటకలో పాస్ చేసినా ఆంధ్రాలోకొచ్చి కర్సర్ నిలబడతది. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ సెటప్ చేసావు కాబట్టి. లేదు ఎనీ అని పెట్టావనుకో, నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేస్తే తెలంగాణలోనే ఎంట్రీ ఉంటది. జంప్ కాదు. కర్ణాటకలో పాస్ చేస్తే కర్ణాటకలో ఎంట్రీ ఉంటది. ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలోనే ఎంట్రీ ఉంటది. జంప్ అవ్వకుండా. కాబట్టి ఎనీ పెడదాం. సేవ్ చేయండి. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్ళండి. ఫార్మాట్ మారిపోయుంటే చూడండి. ఒకసారి సేల్స్ క్లిక్ చేయండి. చూసారా? మనం పెట్టిన సెటప్స్ 3 వచ్చాయి. ఫస్ట్ ఏపీలోకి వెళ్తున్నా. చూసారా ఇక్కడ? జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్. AP-001-2425 వచ్చింది. ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేద్దాం. డిఫరెన్స్ ఏం కనపడుతది? డే బుక్‌లో చూడండి. సేవ్ చేయండి ఎంట్రీ పాస్ చేసి. సో, 4 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ఎస్కేప్. వెళ్లి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. చూడండి ఇంతకుముందు ప్రీవియస్ మనం 1, 2, 3 ఎంట్రీస్ పాస్ చేసాం. అది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త సీరీస్ తీసుకున్నాం. AP-001, 002, 003, 004, 005. ఇది ఏపీకి సంబంధించి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఎంట్రీస్ పాస్ చేద్దాం. సెపరేట్. దాని నంబర్ సీరీస్ సెపరేట్. సో, ఒకసారి ఇక్కడ కంప్లీట్ టాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. తెలంగాణ టీజీ ఎంటర్. చూడండి దాని రిజిస్ట్రేషన్ సెపరేట్‌గా వచ్చింది. TG001. ఓకే. నీరజ మర్చెంట్స్. సేల్స్ ఏజీఎస్టా తీసుకున్నది. సేల్స్ ఎంట్రీ పాస్ చేస్తున్నాం మనం. తెలంగాణ తెలంగాణ పర్సన్‌కి. సేల్స్ ఐజీఎస్టీ వస్తది. సేల్స్ ఐజీఎస్టీ కంట్రోల్ ఏ. నీరజ మర్చెంట్స్ కంట్రోల్ ఏ. సేల్స్ ఐజీఎస్టీ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. చూడండి దీని నెంబర్ సిరీస్ సెపరేట్ వచ్చింది. TG001, 002, 003, 004. కర్ణాటక పోస్ట్ చేద్దాం. కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కర్ణాటక కేఏ ఎంటర్. దీని సిరీస్ సెపరేట్. నిరజా మర్చెంట్స్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ.
చూసారా? దీని నెంబర్ సిరీస్ సెపరేట్‌గా వచ్చింది. ఇలా మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను ఏపీలో 5 ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ నేనొచ్చేసి ఏపీ 001 ఫస్ట్ ఎంట్రీ డిలీట్ చేస్తున్నా. 59,000 ఆల్ట్ డి. నంబర్ పైకి జంప్ అవుతదా? జంప్ అవ్వదా చూడండి. జంప్ అయిందా ఏమన్నా? 2 అలాగే ఉంది. 3 ఉంది. 4 ఉంది. 5 ఉంది. ఒకటో నంబర్ కనిపించలేదు. ఏమైనా జంప్ అయిందా? జంప్ కాలేదు. ఆ ఫీచర్ ఈడిచ్చాడు. ఇప్పుడు అదే డిలీట్ చేసిన ఎంట్రీ మీద నేను మళ్ళీ ఎంట్రీ అదే వాల్యూ‌తోనైనా పోస్ట్ చేయొచ్చు. లేదంటే వేరే వాల్యూ‌తోనైనా పోస్ట్ చేయొచ్చు. నీ చాయిస్. ఈ ఈ అవకాశం కూడా దీంట్లో ఇచ్చాడు. అదర్ వోచర్స్ ఫస్ట్ మనం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌కి వెళ్దాం. ఆంధ్రాలో ఉన్న ఆధారాలు పెట్టాలి. తర్వాత మోర్ డీటెయిల్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ వోచర్ నంబర్. సెలెక్ట్ అన్‌యూజ్డ్ వోచర్ నంబర్ ఎంటర్ AP_001 ఎంటర్. అదే నంబర్ మీద మళ్ళీ తీసుకుంటాం. సేమ్ వాల్యూ పెంచొచ్చు. లేదంటే ఏదైనా మార్చొచ్చు. చూసారా? సేమ్ నంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేసిన. AP 00124-25 నంబర్ జంప్ కాలేదు. ఓకే. ఇప్పుడు నేను రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ తీసేసి నంబర్ వోచర్ పెడతా. నంబర్ జంప్ అవుతదా లేదా చూడండి. ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఏపీ ఓపెన్ చేయండి. ఇక్కడ నంబర్ వోచర్ పెడతాను. చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ వోచర్ నంబరింగ్ విల్ ఎఫెక్ట్ వోచర్ నంబర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ. యెస్. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు వెళ్లి డిలీట్ చేయండి. నంబర్ జంప్ అవుతాయి చూడండి. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. వాల్యూస్ మారుస్తా. ఓకే. మీకు డిఫరెన్స్ తెలియడానికి కోసం. కంట్రోల్ ఏ మారిందా? మళ్ళీ ఇది మారుస్తా. కంట్రోల్ ఏ మూడోది మారుస్తా. 1, 2, 3, 4, 5 ఈడ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఏపీ 002 1,03,000 దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. ఆ మూడో నంబర్ 1,35,700 ఇది రెండో నంబర్‌కి వస్తది. చూడండి. ఆల్ట్ డి ఎంటర్. వచ్చిందా? రెండో నంబర్‌కి. రెండో నంబర్‌కి జంప్ అయింది. ఓకే. నాలుగో నంబర్ 3కి జంప్ అయింది. గమనించారా లేదా? ఓకే. ఇప్పుడు 1,35,700 ఇది డిలీట్ చేస్తున్నా. 003 1,82,900 ఈ నంబర్ 2కి వస్తది చూడండి. రెండో నంబర్ డిలీట్ చేస్తున్నా. మూడో నంబర్ 2కి వస్తది చూడండి. ఆల్ట్ డి. వచ్చిందా? రెండో నంబర్‌కి 1,87,82,900 ఇలా జంప్ అవుతది. నంబర్ వోచర్స్ అంటే. ఈ డిలీట్ చేసింది మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. నంబర్ వోచర్ పెడితే. కానీ రిటర్న్ ఒరిజినల్ వోచర్ నంబర్ పెడితే తీసుకురావచ్చు. అది దీనిలో ఇచ్చిన ఫీచర్. ఓకే. సో, అది. వద్దనుకుంటే తీసేయొచ్చు. ఆల్టర్‌లోకి వెళ్లి, వోచర్ టైప్‌లోకి వెళ్లి, సేల్స్‌లోకి వెళ్లి, మీకు వద్దు అనుకుంటే తీసేయొచ్చు. మళ్ళీ రిటర్న్ ఒరిజినల్ వోచర్ నంబరే పెట్టొచ్చు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. మళ్ళీ జంప్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఓకే. సో, తర్వాత F11లో నీకు యాక్టివ్‌గా అంటే యాక్టివ్‌లో పెట్టుకోవచ్చు. ఇనాక్టివ్‌లో కావాలంటే ఇనాక్టివ్‌లో పెట్టుకోవచ్చు.
ఇప్పుడు దీంట్లో 3 కంపెనీలు యాక్టివ్‌లో ఉన్నాయి. నాకు కర్ణాటక కంపెనీ అవసరం లేదు. బ్యాక్ వెళ్లి ఇన్‌యాక్టివ్. ఏ డేట్ నుంచి? 1 ఏప్రిల్ నుంచి అనుకోండి. ఇన్‌యాక్టివ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి పైన యాక్టివ్, ఇన్‌యాక్టివ్, యాక్టివ్. అంటే ఆ కంపెనీ వర్క్‌లో లేదు అన్నట్టు. ఆ 2 మాత్రం వర్క్‌లో ఉన్నట్టు. ఓకే. మళ్ళీ యాక్టివ్ కావాలంటే యాక్టివ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ యాక్టివ్‌లో తెచ్చుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఇచ్చాడు కంట్రోల్. ఇవే అండి 3.0 ఇచ్చిన మనకు ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్. అర్థమైనాయమ్మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? 3.0 ఫీచర్స్ అర్థమైనాయా? క్లియర్ మా?